కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి భారీగా మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న నినాదాన్ని దేశ పౌరులు గుర్తించారని, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పినట్టుగా మెజార్టీ రాకుండా చేశారని, ఇది చాలా మంచి శుభ పరిణామం అని ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్యం అన్నారు. డప్పు కళాకారుడు చంద్ర సంస్మరణ సభ కార్యక్రమానికి ఒంగోలు వచ్చిన ఆయన ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి తక్కువ మెజార్టీ ఇచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయిందని, ఎన్నికల్లో 300కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గెలిచారని, వారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోడీ విధానాలు మంచివైతే సమర్థించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలైతే వ్యతిరేకించాలని తమ వైపు నుండి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా, ఐడియాలజీ ప్రకారంగా, సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుపట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టిచ్చేస్తాము, తీసేస్తాము అని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం అనేది. అది ఎవరో ఒక పార్టీ మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. అది ఎన్నో త్యాగాలతో, ఎన్నో జ్ఞాన త్యాగాలు, ప్రాణ త్యాగాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మరీ ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏడుపడి ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు బేషరతుగా మద్దతు కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పెషల్ స్టేటస్తో పాటు, ఇండస్ట్రీస్తో పాటు, అభివృద్ధి పనులతో పాటు ప్రధాన లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క కోశాను కూడా మార్చకుండా మీరు ప్రయత్నించడం కాదు, మీరు గట్టిగా కొట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకు సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు అలాంటి మెసులుబాటు ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని. కాబట్టి మీరు మీ కార్యాచరణని ఖచ్చితంగా రేపు భారత రాజ్యాంగంలో ఏదైతే రకరకాలుగా నిర్వీర్యం చేశారో వాటిని తిరిగి వీళ్ళు వాటిని క్యాన్సిల్ చేస్తూ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో వాటిపైన ఖచ్చితంగా మీరు ప్రతిపాదనలు పెట్టాలి. ఎలాంటి నిర్వీర్య కార్యక్రమం చేసినా మీరు మద్దతు విత్డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడొద్దు. మీతో మేము అందరం ఉన్నాము. మీరు గట్టిగా ఈ భారత రాజ్యాంగం వైపు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులతో పార్లమెంట్లో గట్టిగా కొట్టాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము.
ఎలాంటి మద్దతు అయినా కూడా ప్రజల ద్వారా ఉన్నాము, మేమందరం మీకు తోడుగా ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీని మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని గతంలో కూడా 91వ సంవత్సరంలో కూడా అప్పటి ప్రధానమంత్రి పాలక పార్టీలు చెప్పారు. కానీ రాజ్యాంగాన్ని కాదు మార్చాల్సింది పాలకులను అని చెప్పి అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ సెలవిచ్చారు రాష్ట్రపతి. ఎందుకంటే రాజ్యాంగం అది పరిపాలించేవాడిని బట్టి ఉండిద్ది, కానీ రాజ్యాంగంలో చెడు ఏమి లేదు, అది అమలు చేసేవాడిని బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి, అది రాజ్యాంగ ఫలాలు దక్కుతాయని. ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లన్నీ అమలు చేయటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చి ధనవంతులకి మెడికల్ సీట్లలోను ఇంజనీరింగ్ సీట్లు ఉద్యోగాలు అన్నింటిలో 10% రిజర్వేషన్ పెడితే తీరా చూస్తే ఎస్ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కంటే ఈడబ్ల్యూఎస్లో తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటైజేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఆదాని అంబానీలకు పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఒక పక్క జాతీయ రంగం విశాఖపట్నం మన పోర్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి చేశారు. తర్వాత బీజేపీ పాలనలో దళితులు తినే ఆహారం మీద ఆవం తిన్నారని దున్నం తిన్నారని గుళ్ళోకి వచ్చారని చంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ మెజార్టీ తగ్గింది కాబట్టి అయింది. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఆధారపడింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఇటు పరిస్థితుల్లో సహించాం. భారత రాజ్యాంగం అనేక దేశాల నుంచి రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడి పొందుపరిచిన అందరికీ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు. కాబట్టి రాజ్యాంగానికి కానీ మారుస్తామంటే రాజ్యాంగ రక్షణకి తూట్లు పొడిస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వాళ్ళ మద్దతు బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.